హలో, గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో ఈరోజు నేను రోజు ఎదుర్కొనే ఒక సందిగ్ధత పేషెంట్స్ నుంచి మీతో డిస్కస్ చేస్తాను. సో ఎప్పుడైతే నాకు ఓపీడీలో పేషెంట్స్ వచ్చాక వాళ్ళను ఇవాల్యుయేట్ చేశాక, కంప్లీట్గా పరీక్ష చేశాక, అమ్మ ఇట్లా మీకు ఈ సమస్య ఉంది, దీనికి సర్జరీ చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి అనగానే ఫస్ట్ ఎదురయ్యే రెస్పాన్స్ ఏంటంటారు? ఫస్ట్ అయితే ఏమవుతుంది, పేషెంట్ నుంచి అయితే సైలెంట్ అయిపోతారు. పేషెంట్ ఏం మాట్లాడరు, ఇంకా కామ్గా ఉండిపోతారు, కొద్దిగా భయంతోనో ఇంకా ఒక ఎక్స్ప్రెషన్, బ్లాంక్ ఎక్స్ప్రెషన్ పెట్టి. వాళ్ళతో పాటు వచ్చిన అటెండర్స్ మాత్రం ఇంకా వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తూ, డాక్టర్ ఒకటి అడగొచ్చా అంటే, ఏంటమ్మా అంటే, సర్జరీ కాకుండా వేరే మన మార్గాలు ఉన్నాయా అంటే, మెడిసిన్స్తో తగ్గదా, లేదా అద్దాలు పెట్టుకుంటే ఐ ప్రాబ్లం అయితే ఏమన్నా సెట్ అవ్వదా, లేదా ఈ మధ్య మేము రీసెర్చ్ పేపర్స్ చూస్తున్నాము, న్యూస్లో వస్తుంది, లేదా యూట్యూబ్లో వాట్సాప్ ఫార్వర్డ్స్లో ఇట్లా ఏదో కొత్త రకమైన ఏదో అమెరికాలో మందులు వచ్చాయంట, ఆ డ్రాప్స్ వేయంగానే శుక్లాలు కరిగిపోతాయంట, లేదా కంటి నరం పూర్తిగా హెల్దీ అయిపోతుందంట అంటారు. మరి అలాంటి పరిష్కారం ఏం లేదా అంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా పేషెంట్ సైడ్ నుంచి అయితే వాళ్ళకు ఉండే అనుమానాలు వాళ్ళు పూర్తి శాతం కరెక్టే. అదేవిధంగా నేను కానీ, నా ఫ్యామిలీ వాళ్లకు కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఐ రిలేటెడ్ కాకుండా నాకు కానీ స్పెషాలిటీ వేరే ఏమైనా ఉన్నప్పుడు, అక్కడ ఆ ఎక్స్పర్ట్ డాక్టర్ ఇట్లా ఉందండి, దీనికి సర్జరీ చేయించుకోవాలంటే మేబీ ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. అరే సర్జరీ అవసరమా, అది కాకుండా ఇంకేమన్నా వేరే మార్గాలు ఉన్నాయా, మెడిసిన్స్తోనో కొంచెం థెరపీస్తోనో, డైట్ అండ్ లైఫ్ స్టైల్లో ఇప్పటి నుంచి నేను పర్ఫెక్ట్గా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మార్చేస్తాను ఈ క్షణం నుంచి అని చెప్పడం వల్ల ఏమైనా ఉంటాయా అన్నట్టు థాట్స్ వస్తూ ఉంటాయి. సో ఆనెస్ట్గా ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఇది పేషెంట్ అటెండర్లకు అండ్ నా విషయంలో కూడా, ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ ఒక ప్రాబ్లంకి సర్జరీ సజెస్ట్ చేశారు, ఆపరేషన్ చేయాలి అన్నారంటే అన్ని రకాలుగా ఆలోచించి అది బెస్ట్ అనుకుని మాత్రమే చెప్పుంటారు. మెడిసిన్స్ తగ్గే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉండి రెస్పాన్స్ అంతగా రాకపోవచ్చు, ఒక చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని పూర్తిగా క్లియర్ చేయవచ్చు అంటే అది కూడా చెప్తారు. ఇంకా దట్ ఈజ్ వాట్ బెస్ట్ థింగ్ అన్నట్టు మనకు చెప్తారు. ఇంకా ఈ రీసెర్చ్లో వచ్చే మనకు మాలిక్యూల్స్ అవన్నీ ఏంటి అంటే, ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మన భారతదేశ పరిస్థితులకు, కాస్ట్ వైజ్, ఎఫెక్ట్ వైజ్, అంటే ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంటాం. డైరెక్ట్గా అది ఎక్స్పెరిమెంట్ చేసేయలేం కదా. ఇవన్నీ ఆలోచించుకొని వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ అని ఆలోచించుకొని మాత్రమే ఆపరేషన్ సజెస్ట్ చేస్తుంటారు. సో ఎప్పుడైతే మీరు చెప్పే ముందు మీరు అడగడం తప్పు కాదు, కానీ ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఆల్వేస్ ట్రస్ట్ యువర్ డాక్టర్. మీకు ఏమన్నా అనుమానం అంటే ఇంకో డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు, కానీ జస్ట్ గో హెడ్ విత్ వాట్ ద డాక్టర్ సేస్. థ్యాంక్ యూ.